అంటే మా అమ్మగారు కష్టాన్ని చూసి మా అమ్మగారి తరపున మన భయ్య ఓకేనా ఈ బ్రదర్ ఏమంచా వాళ్ళ ఏరియాలోని డబ్బులు అయితే కలెక్ట్ చేసి మా అమ్మగారి దగ్గర స్వయంగా వాళ్ళు కలెక్ట్ చేసిన డబ్బులు అయితే ఇవ్వడానికి వచ్చారనమాట. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ చుట్టుపక్కల మీ ఏరియాలో ఎంతో కొంత మీకు తోచింది పాపని బతికించుకోవాలనుకుంటే ఎంత మీ సహాయం ఉంటే ఎంతైనా సరే రూపాయి 2 రూపాయలు ప్రతిదీ కలెక్ట్ చేసుకొని మీ దగ్గరలోనూ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా వాళ్ళకి అందిస్తే డైరెక్ట్గా ఒక ఫ్యామిలీకి అయితే బతికించుకునే వాళ్ళని అవుతాం అనమాట. చెప్పు మా అమ్మ అబ్బాయి కోసం. ఈ వయసులో నేను తిరుగుతున్నానని గుర్తించి ఆ ఈదులో కలెక్షన్ చేసి నాకు అయితే పట్టుకొచ్చి ఇవ్వనందుకు వచ్చారు. నన్ను ఎనుక్కొని వచ్చారు. ఫిషింగ్ హార్బర్ వెళ్ళారు. మేము కలెక్షన్ చేసిన ఏరియాకి అయితే వచ్చాడు. ఇది పూర్ణ మార్కెట్. నా బాబుకి ఎప్పుడు నా ఆశీస్సులు ఉండాలి. ఇంత మంచి మనసును బాబుకి భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలి. ఇలాగే బాబుని చూసి ఇంకొన్ని వాళ్ళందరూ ఒకరి మించిన ఒకరి తర్వాత ఒకరు ఒక సముద్రం అయ్యి ఒక ఇండియా అయ్యి మనందరము పాపని బతికించుకుందాము. నాకైతే చాలా ఆనందంగా ఉంది నాన్న. నీకు భగవంతుడి ఆశీస్సులు నా ఆశీస్సులు ఎప్పుడు ఉండి చల్లగా ఉంటావు డాడీ. నేనైతే మా అమ్మగారిది అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నానండి. మా అమ్మగారు అయితే ఎంతగానో సాయం చేస్తారు. ఎన్నో విషయంలో కూడా ముందు నుండి అన్ని విషయాలు చెప్తారు. నేను వేస్తే పాప చూసాను, వీడియో చూసి నాకే నా వంతు సాయం చేయాలనిపించింది. మధ్యాహ్నం నుండి మా అమ్మగారు చెప్పిన ఇలా పాపకి సాయం చేస్తానమ్మంటే మా అమ్మగారు ఫస్ట్ స్టార్ట్ చేశారు డబ్బులు ఇవ్వడం. తర్వాత మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను, మా చెల్లి గారి దగ్గరికి వెళ్ళాను. అలాగే ఈ ముగ్గురితో కాదు, మన తోచిన వంతు మన వంతులో 2000 అయినా ఇవ్వాలి, మన వంతు సాయం చేసి మా అమ్మకి ఎలాగైనా ఇవ్వాలనుకొని నేను స్టార్ట్ చేసింది. ఆ 2000 కాస్త దేవుడి దగ్గర 3,460 రూపాయలు కూర్చోం. ఆ డబ్బులు పాపకి మా అమ్మ ఇస్తుందని మేము తెలుసుకొని జట్టీకి వెళ్ళి జట్టీ నుండి అక్కడ లేకపోతే మళ్ళీ పూర్ణ మార్కెట్కి వచ్చి మా అమ్మకి అయితే డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే మేము వచ్చాం. మా అమ్మ వీడియోలు చేసి ఇంకాను ఉన్నోళ్ళు కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనిల్ కుమార్ అమ్మ. ఓకే వీడి దగ్గర మామూలు దగ్గర రారా తమ్ముడు దగ్గర. తమ్ముడు దీంతో తమ్ముడు దీంతో ఆగిపోకూడదు. మీ వంతుగా మీరు అక్కడ డొనేషన్ చేయండి. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు అయితే కంపల్సరీ మాకు కాంటాక్ట్ అవ్వండి. మా ద్వారాగా మేము కంపల్సరీ మనందరం కలిసి మనం కలెక్షన్ చేసి పిల్లల్ని మన ద్వారాగా వాళ్ళకి పేరెంట్స్కి మన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది జై భారత్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ.